మన ఫాలోవర్స్లో ఒకరు 69 బిఎన్ఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. ఏ పర్సన్ అయినా సరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి ఆమెతోటి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటే గనక అది చట్టరీత్యా నేరము. దానికి 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ కేసు పెట్టేటప్పుడు చాలామంది ఈ కేసు సపోజ్ ఒక రిలేషన్షిప్లో ఉండి రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోయి విడిపోతే గనక అప్పుడు అమ్మాయిలు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు. లేదు అంటే నిజంగా నష్టపోయి నిజంగా మోసపోయే వాళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిలో లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే కన్సెంట్ తోటి అప్పుడు ఆ టైంకి ఆ అమ్మాయి ఒప్పుకుని ఇద్దరు ఒప్పుకునే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటే గనక మరి అలాంటి విషయాల్లో కూడా ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయికి శిక్ష పడుతుందా అన్న క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి ఒక పర్సన్ మీద 69 బిఎన్ఎస్ రిజిస్టర్ అయింది అంటే ఆ తర్వాత ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు అనుకుని తర్వాత పెళ్లి చేసుకున్నా సరే ఆ కేసు కొట్టేయరు. ఆ కేసు కంటిన్యూ అవుతుంది. ఆ కేసుకి శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో పెళ్లితోటి ఈ కేసుకి సంబంధం ఏమీ లేదు. ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ పర్సన్కి జాబ్స్ రావడము కష్టమే, అంటే ఆ అబ్బాయికి జాబ్ రావడము కష్టమే, ఆ అబ్బాయి అబ్రాడ్ వెళ్ళడము కష్టమే. ఆ అబ్బాయి ఫ్యూచర్లో ఏదన్నా తన జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా యాక్టివిటీకి కానీ లేకపోతే తన కాండక్ట్కి ఈ కేసు అన్నది చాలా చాలా బ్లాక్ మార్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి కేసెస్ రిజిస్టర్ అవుతాయో మరి ఇట్లాంటి కేసెస్ రిజిస్టర్ అయిన వెంటనే ఏం చేయొచ్చు, ఏమవుతుంది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని అంటే 69 బిఎన్ఎస్ తోటి ఒక కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత పనిష్మెంట్ 10 సంవత్సరాలు కాబట్టి సో ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ త్రూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ లోపల ఒకవేళ అమ్మాయి అబ్బాయి అనుకుని పెళ్లి చేసుకున్నా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నా సరే అమ్మాయి కేసు విత్డ్రా చేసుకోవచ్చా, విత్డ్రా చేస్తే కేసు క్లోజ్ అయిపోతుందా అని అంటే విత్డ్రా చేసుకోవడానికి లేదు, కేసు క్లోజ్ అవ్వదు. కేస్ క్లోజ్ అవ్వాలి అని అంటే అది కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్ట్ కన్సిడర్ చేసి, దట్టు హైకోర్ట్ కన్సిడర్ చేసి, హైకోర్ట్ కానీ సుప్రీంకోర్టు కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కన్సిడర్ చేస్తేనే అప్పుడే ఆ కేసు కొట్టేస్తారు. లేకపోతే కనుక కేసు అన్నది కొట్టరు. అంటే కేసు స్ట్రక్ డౌన్ అవ్వదు, ఆ అబ్బాయి పైన కేసు కంటిన్యూ అవుతుంది. సో ఎవరన్నా సరే ఇట్లాంటి కన్సెంట్తో ఉన్న రిలేషన్షిప్లో ఉన్నా సరే ఒకవేళ మోసం చేయాలి అని ఎవరైనా ఆలోచించిన అమ్మాయిల్ని 69 బిఎన్ఎస్ అనేది చాలా డేంజరస్ సెక్షన్. దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి అటువంటి యాక్ట్సే చేయకూడదు. అలా అని చెప్పి కంప్లీట్గా ఇది ఉమెన్ ఓరియంటెడేనా, మెన్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదా అంటే ఎస్, మెన్ ఆర్ ప్రొటెక్టెడ్. ఎప్పుడైతే ఇటువంటి కన్సెంట్తో ఉన్న రిలేషన్షిప్ డెవలప్ అయ్యి అమ్మాయి మెచ్యూర్డ్ ఏజ్లో ఉండి మెచ్యూర్డ్ లైఫ్ స్టైల్లో అండ్ తన వర్కింగ్ అయి ఉండి ఎడ్యుకేటెడ్ అయి ఉండి నెక్స్ట్ రిలేషన్షిప్ స్టేటస్ అంటే ఆ రిలేషన్షిప్ వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఆ అబ్బాయి నిజంగా తనని పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి, ఇటువంటివన్నీ తెలిసి కూడా ఆ అమ్మాయి కనుక ఆ అబ్బాయితోటి ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసి తర్వాత పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు అని చెప్పి అతని మీద కేసు పెట్టడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇట్లాంటి ఎన్నో జడ్జ్మెంట్స్లో పాస్ చేస్తూ 69 బిఎన్ఎస్ అన్న సెన్సిటివ్ సెక్షన్ని మిస్యూజ్ చేయకూడదు. ఎక్కడైతే కరెక్ట్గా నిజంగా విక్టిమ్స్ ఉంటారో, నిజంగా మోసపోయిన అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది చెల్లుతుంది అన్న జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఇలాంటి 69 బిఎన్ఎస్లు నెక్స్ట్ అదే కాకుండా ఇది 375లో ఒక సెక్షన్ అంటే కొయిర్జియన్ తోటి చీటింగ్ తోటి ఎవరినన్నా పెళ్ళి అన్న పేరుతోటి వాళ్ళని ఏమార్చినా వాళ్ళని సెక్షువల్గా యూజ్ చేసుకున్న ఫిజికల్గా వాళ్ళ రిలేషన్షిప్స్ ఉన్నా సరే వాళ్ళ తర్వాత వాళ్ళని చీట్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ డెఫినేషన్ ప్రొవిజన్ ఆఫ్ రేప్ అని ఉన్నది. కాబట్టి సో ఇట్లాంటి సెక్షన్స్ ఇట్లాంటి అఫెన్సెస్ చాలా సీరియస్. దీనిని ఫాల్స్గా కూడా ఎవరు పెట్టకూడదు. ఎందుకంటే ఫాల్స్ కంప్లైంట్ కూడా దానికి శిక్ష ఉంది. దాని ఫాల్స్ కంప్లైంట్ ఎవరైనా పెట్టినా సరే వాళ్ళకు కూడా 3 to 5 years ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఫాల్స్గా పెట్టకూడదు. విక్టిమ్స్ మాత్రమే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మిస్యూజ్ చేస్తే మాత్రం కోర్ట్స్ ఆర్ ఆల్సో వెరీ సీరియస్ ఆన్ మిస్యూజల్.